Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సో జనరల్ గా వంకాయతో మనం చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అంటే కాంబినేషన్స్. అవునండి. సో అంటే వంకాయతో ఏదైనా మంచి టేస్టీ అంటే పులుసులో అంటే ఓన్లీ వంకాయ యూస్ చేసి కాంబినేషన్ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. సో పులుసు అంటే రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాము, కాకపోతే మిక్స్డ్ గా చేపిస్తారు కదా. సో కేవలం వంకాయ అంటే సో దాంతో పాటుగా కారబూంది తీసుకున్నాం. కారబూంది సో జనరల్ గా ఏంటంటే అది సైడ్ గా పెట్టుకొని తింటూ ఉంటారు, పులుసు నంచుకుంటారు కదా. సో ఆ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అవుతే చాలా బాగా వస్తుంది. సో పులుసు చేద్దామండి. బూందీకి కూడా పులుసు టేస్ట్ యాడ్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, సో వంకాయ బూందీ పులుసు. ఓకే, మరి వంకాయ బూందీ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బూందీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బూందీ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకున్నాం. పోపు దినుసులు. ఓకే, సో పులుసు కాబట్టి పప్పులు లేకుండా ఓన్లీ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. సో దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. సో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి. ఓకే, సో కొంచెం పులుసు కాబట్టి మనకి కొంచెం పొడవుగా కట్ చేశారా? ముక్కలు ఇలా ఉంటే బాగుంటాయి మెయిన్గా పులుసులో. సో జనరల్గా అన్ని ముక్కలతో అయితే అన్ని కలిపి ఉడికించేసుకుంటాం కాబట్టి అంటే కొన్ని బాగా మెత్తగా ఉడికిపోయినా అట్లా దాంట్లో కలిసిపోతుంది. ఇక్కడ ఉట్టి వంకాయ కాబట్టి మనం డైరెక్ట్గా మగ్గి చేసుకోవచ్చేమో కదా. సో కొద్దిగా ఉప్పు వేస్తాను, కొంచెం మనకు ఫాస్ట్గా అవుతుంది. ఏ కూరగాయ కానీ మనకు కొంచెం వాటర్ అనేది కొంచెం తొందరగా బయటకు వచ్చేస్తుంది ఉప్పు వేయడం వల్ల. ఓకే, కాసేపు మనం మూత పెట్టేసేద్దామండి. సో ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సో వంకాయ ముక్కలు మగ్గేలోగా చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటికాయ కూర చేసేటప్పుడు అరటికాయ ముక్కల్ని కోసిన వెంటనే మజ్జిగలో వేసి ఉంచాలి. మజ్జిగలో వేయడం వలన అరటి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకేనా, రైట్ అండి. సో కొంచెం మగ్గాయి, తర్వాత పులుసులో మనకి పూర్తిగా మగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది, వంకాయ తాలూకు టేస్ట్. ఉప్పు, ఓకే, కారం, ఓకే, పసుపు. సో ఈ ఐడియా మాత్రం బాగుంది, బూందీ పులుసు. మెయిన్గా ఏంటంటే బూందీ మనం నంచుకు తింటాం, లేదా రైతా చేసుకుంటారు కదా, బూందీ రైతా చేసుకుంటాం. అవును, సో చాలా మందికి ఇట్లా పప్పులో కానీ సాంబార్లో కానీ ఇట్లా ఆ బూందీ నంచుకోవడం అనేది కూడా చాలా ఇష్టం. అంటే అన్నంలో కూడా అట్లా పైన వేసేసుకుని కూడా తింటూ ఉంటారు. ఇక్కడ మనం వెరైటీగా గుజ్జు పులుసులో కలిపేస్తున్నాం. సో ఈ గుజ్జు కొంచెం మగ్గితే మనకు ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది, లేదా పచ్చి చింతపండు టేస్ట్ అనేది తెలుస్తుంది. పుల్లగా కొంచెం అంత బాగుండదు. అవును, సో కొన్నిసార్లు మనం ఉడికించి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఫాస్ట్ గానే ఇది అవుతుందేమో కదా. అలాగే కొంచెం అంటే చిక్కగా వేసుకుంటే కూడా మనకు కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. అంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉండి చిక్కగా ఉంటే ఏంటంటే తొందరగా మనకు అది దగ్గరకు వచ్చేస్తుంది. వాటర్ ఉండడం వల్ల ఎక్కువ ఏంటంటే అది ఆవిరైపోయేంత వరకు మనం దాన్ని వేయించాల్సి వస్తుంది, కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. ఓకే, సో ఇంకొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి, వాటర్ యాడ్ చేద్దాము.
లేదు, ఇప్పుడు కొంచెం బెల్లం వేసేసుకుని ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. సో యాక్చువల్గా మనకి అంటే మన ఆడియన్స్ ఇప్పుడు వంకాయతో అడిగారు కాబట్టి మనం ఓన్లీ వంకాయతో చూపిస్తున్నాము. జనరల్ గా ఈ బూందీ కాంబినేషన్ లో మనం మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేసుకున్నా కూడా బానే ఉంటుంది కదా రాజు గారు? మామూలుగా గుమ్మడితో చేసుకుంటాం, సొరకాయతో చేసుకుంటాం, లేదా ముక్కల పులుసు కూడా చేసుకుంటాం. సో అలాంటి వాటిలో కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఇప్పుడు చివరిగా బూందీ. బూందీ. సో కారం బూందీ. ఎస్. సో ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లో కూడా దీని తాలూకు టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఆ పులుపు అదంతా పీల్చుకుంటుంది కదా అలా. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అయిపోయింది. కారం బూందీ వల్ల కూడా కొంచెం మనకు ఆ చిక్కదనం అనేది వస్తుందండి. అంటే బియ్యపిండి కానీ లేదా శనగపిండి మనం యాడ్ చేయకుండానే, అంటే దీంట్లో కొంచెం శనగపిండి ఉంటుంది కదా, సో కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, వంకాయ బూందీ పులుసు రెడీ. నైస్. బాగా చూసారు కదండి, చక్కగా టేస్టీ రెసిపీ వంకాయ బూందీ పులుసు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బూందీ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బూందీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బూందీ పులుసు రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. పుల్ల పుల్లగా బాగుంది. పుల్ల పుల్లగా బెల్లం వేసాం, కొంచెం కమ్మకమ్మగా, కొంచెం ఈ బూందీ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోయింది. మంచి ఘాటు కారం, అది ఆ పచ్చిమిర్చి ఘాట్ అనుకుంటా. ఎస్, అంటే బూందీ కూడా మనం కారం బూందీ వేసుకున్నాం కదా, కొంచెం అది కూడా కొంచెం దీంట్లో యాడ్ అయిపోయింది. యా బాగుంది, చక్కగా స్పైసీగా, అదే ఆ పులుపు తీపి కాంబినేషన్ లో టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా బూందీ కాంబినేషన్ లో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లయితే వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే మంచి రిలీఫ్నిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ కాంబినేషన్ లో మంచి రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అవేంటంటే గోర్మిట్టీలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు గోర్మిటీలు. అవునండి. సో జనరల్ గా ఈ గవ్వలు, గోర్మిటీలు ఇవన్నీ కూడా స్నాక్స్ అందరికి చాలా ఇష్టం. చాలా ఇష్టం, అంటే నిల్వ కూడా ఉంటాయి కదా ఎక్కువ రోజుల వరకు. సో ఇప్పుడు అంటే కాకపోతే ఆ గోర్మిట్టి ఆ షేప్ అది కొంచెం నొక్కడం కొంచెం ఐడియా రావాలి. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే మనకు ఈ రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి మనకు, గవ్వలు కానీ తర్వాత గోర్మిట్లు కానీ. సో షేప్ అనేది కొంచెం చేంజ్ గా ఉంటుంది. అవును, సో ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. ఓకే అండి, మరి గోర్మిట్టీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోర్మిట్టీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు, మొదలు పెడదామా ప్రాసెస్? ఓకే అండి. సో ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే రాజుగారు. సో డీప్ ఫ్రై చేసుకుంటాం. అలాగే ఇక్కడ కొంచెం నెయ్యి కూడా కరిగించుకున్నాం అండి. సో పిండిలో కొంచెం కలుపుతాం మనం. సో ఒక బౌల్లో మైదా, ఓకే, రవ్వ అండి, చిటికెడు ఉప్పు ఓకే, సరిపడా,
అలాగే కరిగించిన నెయ్యి. ఓకే. సో రవ్వ అనేది అంటే కొంచెం ఊరికే అలా తీసుకోవాలా రాజు గారు, దానికి ఏమైనా కొలత ఉంటుందా మనకి? కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకు క్రంచీగా రావడానికి కొంచెం రవ్వ యాడ్ చేస్తాం అంతే. ఎస్. సో ముందుగా మనం ఒకసారి దీంతో బాగా పిండి కలిపేసుకోవాలండి. సో ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం మనకు ఆ నెయ్యి అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోయి మనకు బాగుండదు తినేప్పుడు. సో మనం పాకం కూడా పెట్టుకోవచ్చా? దీంట్లో పెట్టేసుకుందాం. ఓకే. పంచదార. సో దీనికి ఎలాగో మనకి లేత పాకమేనా? యాలకుల పొడి. ఓకే. యాక్చువల్గా అంటే ఇలాంటివన్నీ మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి కాస్త టైం పడుతుంది, కానీ ఇప్పుడు జస్ట్ ఊరికే ఒక 1-2 డేస్కి అలా సరిపడా చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా చేసుకోవాలి. వాటర్ ఇస్తారా? సో పిండి కొంచెం మనకు గట్టిగానే ఉండాలండి. సో జనరల్గా మనకి చెక్కలు కాదు, గవ్వలు చేసుకోవడానికి ఏమో పీటలు అవి దొరుకుతాయి, కానీ వీటికి ఏమీ ఉండదు అనుకుంటా కదా? ఉండదండి. ఇది కంపల్సరీ చేతితో చేసుకోవాల్సిందే. కాకపోతే గోరుమిట్టీలు బాగుంటాయి. సేమ్ ఇందాక మీరు చెప్పినట్టు ఆ గవ్వలు అంటే వాటి ఫ్యామిలీకి సంబంధించినట్టుగానే ఉంటాయి కదా. సో పిండి మనకు ఆల్మోస్ట్ గవ్వల పిండి ఉంటుంది. ఓకే. సో ఇలా కలిపేసి కొంచెం గట్టిగా ఉండాలి. సో దీన్ని మనం ఒక 10 నుంచి 15 నిమిషాలలో పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే. కొంచెం మనకి ఏంటంటే ఆ పిండి ఉప్పు కూడా వేసాం కదా, కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఓకే. సో అప్పుడు మనకు ఈజీగా వస్తుంది. అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మతిమరుపు ఎక్కువగా ఉన్నట్లయితే రోజు తులసి ఆకులు తినాలి. తులసి ఆకులు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నేను ముందుగా కూడా కొంచెం పిండి రెడీ చేసి పెట్టానండి. యాక్చువల్గా పాకం మనం షిఫ్ట్ చేసేసుకుని ఇది పెట్టేసుకుందామా? పెట్టేద్దామండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. సో ఇలా పట్టేసుకుని ఇలా వేలుతో నొక్కుతూ దీన్ని ఇలా పుష్ చేస్తామండి మనకి. సో ఇలా వచ్చేస్తుంది మనకు కనుకలా. సో వెడల్పు ఎంత అనేది మనం చూసుకొని చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ మనకు వంకి షేప్లో వస్తుంది. ఓకే. సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. ఓకే. సో వీటిని మనం ఒక్కొక్కటిగా మనం వేయించేసుకున్నాం. కొంచెం ఆయిల్ కూడా మనకు స్లో ఫైర్లో చేసుకుంటేనే బాగుంటుందండి. సో ఇవి కొంచెం మందంగా వస్తాయి. అవును. కాకపోతే జనరల్ గా ఇంకా ఇంత పెద్ద పెద్దవి చేస్తారు, అవి తినడానికే రావు, ఆ నోట్లోనే పట్టవు అసలు. మళ్ళీ వాటిని విరుపుకొని ఆ పక్కన కొరికి ఈ సైజ్ బాగుంది. సైజ్ అనేది మన ఇష్టం. యా. సో ఎలాగో ఇవి కొద్దిగా టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి మీరు కార్వింగ్ చేసి చూపించేస్తారా మాకు? ఓకేనండి. సో టొమాటోతో చేస్తున్నాండి. సో కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి. ఏంటి టొమాటోతో? స్టెప్ కట్ చూపిస్తున్నాను. స్టెప్ కట్. ఓకే. హెయిర్కే స్టెప్ కట్ తెలుసు, టొమాటోకి కూడా స్టెప్ కట్ ఉంటుంది. ఎస్. సో మధ్యలోంచి ఓకే. సో దీని పక్క నుంచి ఒకటి. సో అలా ఒక్కొక్కటిగా మనం తీసేయాలా? మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తామండి. ఓకే. ఓకే. ఇవి అన్ని కిందకేసినవన్నీ చక్కగా పైకి తేలాయి ఇప్పుడు, అంటే కొంచెం వేగినట్టుంది. సో టొమాటో సైజ్ని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. అంటే కొంచెం ఆ సీడ్ పార్ట్ వచ్చేదాకానా, లేకపోతే వచ్చినా కూడా పర్వాలేదా? వచ్చినా కూడా పర్వాలేదు. ఓకే. కొంచెం బాగా పచ్చి టైప్ లో ఉన్నది అయితే బాగుంటుందేమో కదా. కొంచెం గట్టిగా ఉండాలండి. సో అట్లా జ్యూస్ రాకుండా ఉంటే. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా ముందుకు పుష్ చేసుకోవాలి.
ఇలా అన్ని కూడా ఒక్కొక్కటి అలా స్టెప్ వైజ్గా సేమ్ ఎలా అయితే కట్ చేసి తీసామో అలాగే సేమ్ అదే అరేంజ్మెంట్ అండి. బట్ కొంచెం అలా ముందుకు పుష్ చేస్తూ అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా వస్తుంది. సో స్వాన్ చేసేప్పుడు కూడా మనం పంకిన్ లో కానీ ఇలా చేస్తాం, దోసకాయలో ఇలాగే మనం ఓపెన్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కావాలంటే దీనికి ఏదన్నా తలకాయ లాంటి తగిలిచ్చేస్తే స్వాన్ అయిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్ కొంచెం ఇలా బెండ్ వస్తుంది, కొంచెం బల్బ్ ఉంటుంది కదా, అది కొంచెం నేచురల్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో అది యాడ్ చేసినా మనకు బాగా కనిపిస్తుంది. సో ఇంకొంచెం కలర్ రావాలి కదా. యా, ఇవి కొంచెం తిగ్గా ఉంటాయి కాబట్టి మనకి కాస్త టైం పడుతుంది, వేగడానికి టైం పడుతుంది. సో కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు పాకం కూడా లోపల వరకు బాగా పట్టేసి బాగుంటుంది. అంటే కొంచెం లైట్ పొరలుగా వచ్చినట్టుగా వస్తుంది పిండి లోపల, పాకం లోపల దాకా బాగా పట్టేస్తుంది. సో యాక్చువల్గా అంటే చాలా మటుకు గోరుమిటీలు తింటుంటే మనకి ఆ పైనే పాకం బాగా పడుతుంది కదా. అంటే మోస్ట్లీ లోపల కొంచెం కొద్దిగా చప్పగానే అనిపిస్తూ ఉంటుంది. సో పైన తీపి మనకు అది సరిపోతుంది. సో ఇంకా కొంచెం కలర్ రావాలండి. ఓకే రాజు గారు. ఓకే అండి, సో ఈ కలర్ సరిపోతుంది మనకు. కొంచెం అలా పైన వేస్తూ ఉంటే మనకు అన్ని సైడ్లు బాగా పట్టేస్తుంది. ఓకే, సో మీరు అవి తిరిగేస్తూ ఉండండి. ప్లేట్ ఇస్తారా? సో నేను అరేంజ్ చేసేస్తాను. సో ఇంకా రెండు కూడా నేను చేసి పెట్టానండి. ఓకే రాజు గారు. ఓకే, తీసేసుకోవచ్చు అండి. సో కొంచెం డ్రై అయిన తర్వాత మనం డబ్బాల్లో తీసేసి నిల్వ చేసుకోవచ్చు. వావ్, బాగున్నాయి. పంచదార కాబట్టి మనకి యాక్చువల్గా ఫాస్ట్గా అది డ్రై అయిపోతాయి. సో ఫ్యాన్ కింద అట్లా పెట్టేస్తే తొందరగా డ్రై అయిపోతాయి, తొందరగా మనం తినేసేయచ్చు కూడా. యా, ఈ గవ్వలవి యాక్చువల్గా చేసి ఆరి డబ్బాల్లోకి వెళ్ళే దీంట్లోనే చాలా మటుకి అయిపోతాయి. అంతసేపు అంటే ఓపిక చేయాలి కదా, ఒక్కొక్కటి అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, గోరుమిటీలు రెడీ అండి. నైస్. చూసారు కదండి, గోరుమిటీలు రెడీ. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుమిటీలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్మా రవ్వ, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గోరుమిటీలో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో గోరుమిటీలు వేసి బాగా కలిపి పాకంలో నాననివ్వాలి. అంతే, గోరుమిటీలు రెడీ. గోరుమిటీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనా. బాగుంది. మనం ఇప్పుడే చేసుకున్నాం కదా, అంటే ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు. సో సాఫ్ట్గా పంచదార పాకం అంతా కూడా బాగా పట్టింది. టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, గోరుమిటీలు చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నోటిపూత ఎక్కువగా ఉన్నట్లయితే ఎండు కొబ్బరి తినాలి. తరచూ ఎండు కొబ్బరి తింటూ ఉన్నట్లయితే నోటిపూత త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఊరించే వంట సెగ్మెంట్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటలు చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత. బాగున్నారా? బాగున్నాం. మీ పేరు? శాంతి కుమారి. శాంతి కుమారి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? షాపూర్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లావణ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు, ఇక్కడే పరిచయం. ఇక్కడే పరిచయమా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఏ వెరైటీ వచ్చినా కూడా తెలుసు కదా, దాని టేస్ట్ ఎక్కువ తెలిసేలాగా వంట చేయాలి. ఓకే. ఓ
గోరుచిక్కుళ్ళు. నైస్. గోరుచిక్కుళ్ళు చేస్తారా? ఐ మీన్ చాలా మందికి ఎందుకు ఆ టేస్ట్ నచ్చదు, కాకపోతే పీచు పదార్థం ఎక్కువ ఉంటది, మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి. సో మరి ఆ టేస్ట్ వల్ల దేనికో చాలా మందికి ఇష్టంగా ఉండదు, కానీ చాలా చక్కగా మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. సో గోరుచిక్కుడుతో ఈరోజు మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ ఏమైనా కూడా చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో గోరుచిక్కుడుతో టేస్టీగా ఏం చేయొచ్చో ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, ఆన్. మీరు కూడా థింక్ చేయండి, గోరుచిక్కుడుతో ఏం చేయొచ్చు. గోరుచిక్కుడు మసాలా కర్రీ. గోరుచిక్కుడు మసాలా కర్రీ చేస్తారా? చాలా ఫాస్ట్ గా చెప్పేశారు శాంతకుమారి గారు. సో 16 seconds లో. ఓకే, సో ఫస్ట్ మీరే వంట చేసేయాలి. ఓకేనా? ఓకే, మరి గోరుచిక్కుడు మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. గీత, ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో మసాలా కర్రీ అంటే మనకు కొంచెం పడుతుంది కదా, కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఇందులో ఇంకా మసాలా దినుసులు అట్లాంటివి ఏమీ లేవా? ఏం అవసరం లేదు. ఓకే, పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. సో దీనికి ముందే ఏమైనా పేస్ట్లు అలాంటివి రెడీ చేసి పెట్టుకోవాలా మనం? పౌడర్ కానీ? పౌడర్ పల్లీలు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పల్లి పౌడర్ ఒకటే వాడుతున్నారు మీరు? ఓకే. గోరుచిక్కుళ్ళు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసేది. ఓకే, అంటే మనకు కొంచెం డైరెక్ట్ గా వేగడానికి టైం పడుతుంది కదా? ఓకే. అది చాలా మంది ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్ చాలా మంది పడేస్తా ఉంటారు. అవును, అలా పడేయకూడదు. మామూలు దాంట్లోనే ఇంక నుంచి అప్పుడు యాడ్ చేసుకుంటే మనకి విటమిన్స్ కూడా. సో అన్ని వెజిటబుల్స్ తింటారండి మీ ఇంట్లో? అన్ని తింటాం. అన్ని తింటారు. తినకపోతే మీరు కొట్టి మరీ పెట్టాలన్నారు. తర్వాత ఏం వేద్దాం? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. సో ఏమన్నా వర్కింగ్ అండి మీరు, లేకపోతే? లేదు, హోమ్ మేకర్. హోమ్ మేకర్, గుడ్. ఓకే, అది కొంచెం వేగాక ఏంటి ఇంట్లో టైం పాస్ ఎలా చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తాను. బ్లౌజులు మీకేనా బయట వాళ్ళకి కూడా చేస్తుంటారు? మాకే చేస్తాను. మీకే? మీ బ్లౌజులు మీరే కుట్టేసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తారు. పేరు? మురళి. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 6th క్లాస్, చిన్న అబ్బాయి హేమచంద్ర. హేమచంద్ర అదే 4th క్లాస్. పెద్ద అబ్బాయి పేరు చెప్పలేదు, చిన్న అబ్బాయి క్లాస్ చెప్పలేదు. ఏమేద్దాం తర్వాత? ఇందులో టమాటా వేసుకుందాం. వేసేయండి. అంటే గోరుచిక్కుళ్ళు అనగానే జనరల్గా ఎక్కువ ఫ్రైలు చేస్తుంటాం కదా మనం. అవునండి కదా. మసాలా కర్రీ ఎందుకు చేద్దాం అనిపించింది మీకు? ఇలా బాగుంటది. మరీ ఫ్రై అయితే కొంచెం అవి కొంచెం ఒక్కొక్కసారి ముదురుగా ఉంటాయి కదా. అవును, అంత బాగోవు అనమాట. ఇలా మసాలా కర్రీ చేసుకుంటే బాగుంటది. టమాటా మగ్గాయి గీత. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం. సో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన గోరుచిక్కుడు. ఇప్పుడు పసుపు అంటే లైట్గా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కదా. అవును, మళ్ళీ ముక్కగా ఎక్కువ ఉప్పు పట్టేసినా కష్టం. సో కొద్దిగా పసుపు వేసారా మళ్ళీ? కొంచెం సాల్ట్. ఓకే, కారం, జనరల్ గా గోరుచిక్కుడు టమాటో కర్రీ కూడా చేస్తుంటారు కదా ఎక్కువ. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసేసుకోవచ్చేమో కదా, అంటే ఈ స్టేజ్ వరకు. ఇప్పుడు పల్లి పొడి వేసుకుందాం. ఇది కొంచెం గ్రేవీ టైప్ లో ఏమైనా వస్తుందండి, లేకపోతే ఇలా దగ్గరికి ఇలా ముద్దకూరలానే ఉంటుందా? కొంచెం గ్రేవీ. వాటర్ వేసుకుంటాం. వాటర్ వేస్తారా? ఓకే.
ఇప్పుడు యాడ్ చేద్దామా? ఇప్పుడు వాటర్ వేసుకుని సరిపడా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం గీత. కొంచెం కొత్తిమీర. ఓకే. రెడీ అయిపోయింది. రెడీ. రెడీ గీత. నైస్, బాగా చేశారండి. చిక్కుడు మసాలా కర్రీ ఫాస్ట్ గా. ఓకే అండి, మరి గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా గోరుచిక్కుడు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, పసుపు, ఉప్పు, కారం, వేరుశనగ పలుకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బొబ్బట్లు తయారు చేసేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా పాలు గాని గోరువెచ్చని నెయ్యి గాని వేసి కలిపినట్లయితే బొబ్బట్లు మృదువుగా రుచికరంగా వస్తాయి. ఓకే అండి, మరి గోరుచిక్కుడుతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లావణ్య గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు గోరుచిక్కుడుతో? గోరుచిక్కుడు పాలకూర. గోరుచిక్కుడు పాలకూర అంటే ఆకుకూర పాలకూర. మిల్క్ ఓకే ఓకే అండి, మరి గోరుచిక్కుడు పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు పావు కిలో, పాలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లావణ్య గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. వెరీ గుడ్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేయండి. ఓకే, ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు దినుసులు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, ఓకే, గ్రీన్ చిల్లీ. మొత్తం పచ్చిమిరపకాయలేనా? కారం లేదా? కారం కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ తింటారా? బాగా తింటాం. బాగా తింటారా? మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కానీ నేను బాగా తింటాను. మరి ఎలాగా? ఆయన ఎలా తింటారు? ఆయన కూడా అలాగే తింటారా కారంగా? నేను వండిస్తే తింటారు ఇంకా. అంతేనా? పాపం హస్బెండ్స్. కొంచెం కరివేపాకు, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని. ఓకేనా? ఓకే. తర్వాత ఏం వేద్దాం? గోరుచిక్కుళ్ళు వేసి ఉడికించేసి పెట్టారా? ఉడికించేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టేసుకున్నాం. మీకెందుకు కారం అంటే అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి అలాగేనా? మమ్మీ డాడీ బాగా తింటారు కారం. అది మీకు అలవాటు అయిపోయింది. మీకు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటికి పెద్ద నేనే. నెక్స్ట్ బ్రదర్ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తున్నాడు. ఓహో. సిస్టర్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయిపోయింది. ముగ్గురు మొత్తం? ముగ్గురు. వెరీ గుడ్. మా హస్బెండ్ వచ్చేసి దుబాయ్ లో ఒమెన్ లో ఉంటున్నారు. ఒమన్ లోనా? ఒమెన్ లో ఉంటున్నారు. యాక్చువల్లీ జిఎం ఆనందరావు. యాక్చువల్లీ జిఎంఆర్ శంషాబాద్ జిఎంఆర్. అక్కడ నుంచి అక్కడ చేస్తే అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయారా? లేదు, జిఎంఆర్ కి ఒమెన్ ఎయిర్పోర్ట్ వచ్చింది. 6 months ప్రాజెక్ట్ వర్క్ ని పంపించారు. మా హస్బెండ్ కి హాయ్ చెప్పరా? నేను చెప్తూనే ఉంటా, మీరు చెప్పండి. మీరు కూడా చెప్పండి. ఆనందరావు గారు హాయ్. మాయా హాయ్. ఓ మావయ్య. ఓకే, మామయ్య. ఓకే. పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి. ఎంతమంది? 2. పెద్ద అబ్బాయి 2nd క్లాస్ చదువుతున్నాడు, షమిత్. చిన్న అబ్బాయి ధన్విత్ చదువుతున్నాడు. నర్సరీ చదువుతున్నాడు. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, ఓకే,
మీ జుట్టు ఏమిటండి ఇంత పొడుగుంది? ఎప్పటి నుంచి పెంచుతున్నారు? చిన్నప్పటి నుంచి ఉందండి, మా అత్తలకు కూడా ఉంది. నో కటింగా? మా హస్బెండ్కి హెయిర్ అంటే బాగా ఇష్టం. అందుకే పెళ్లి చేసుకున్నారా మిమ్మల్ని? నేనంటే ఇష్టం అండి, బాగా ఇష్టం. ఓకే. ఇప్పుడు ఇంత పొడుగు జుట్టు పెరగాలంటే బాగా కరివేపాకు ఇట్లాంటి తింటే పెరుగుతుంది. నేను కూడా అట్లా తింటున్నాను కాబట్టి నాది కూడా పెరిగింది, అంత పొడుగు పెరగలేదు. గీత గారు మీకు విషయం చెప్పండి. హెయిర్ విషయంలో నాకన్నా మా హస్బెండ్ కేర్ ఎక్కువ. మీ జుట్టు విషయంలోనా? జుట్టు విషయంలో. ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే. అంటే ఈ జుట్టు మీ వంశపారంపర్యంగా వస్తుందా? అంటే మా నాన్నగారు వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కి హెయిర్ బాగుంది, అలా మీకు వచ్చేసి? అలా వచ్చేసింది. మళ్ళీ మా సిస్టర్కి లేదు. అదేంటి మరి పాపం, మా సిస్టర్ ఇదిగో మాటల్లో మరి కారం ఎక్కువ. ఇది ఇప్పుడు భయపడుతున్నారు శాంత గారు. సరిపోద్ది. సరిపోద్దా? సరిపోద్ది. గీత గారు మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి. మా ఎంటైర్ ఫ్యామిలీకి, మావయ్యలకి, అక్క వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, మావయ్యలకి, అత్తయ్యలకి, పిన్నులకి, పెద్దమ్మలకి, అక్కలకి, అందరికి, తమ్ముళ్ళందరికి, అందరికి హాయ్. నెక్స్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, శంషాబాద్ లో ఉంటారు. రేవతి గారు, కవిత గారు, ఇద్దరు. నెక్స్ట్ అలానే నా చిన్ననాటి ఫ్రెండ్స్. ఫస్ట్ పెద్దనాటి ఫ్రెండ్స్ కి చెప్తా. శంషాబాద్ లో ఉంటున్న రేవతి గారు, కవిత గారు, అన్నయ్యలు ఇద్దరికి అంటే వాళ్ళ హస్బెండ్స్. అన్నయ్యలు ఇద్దరికి హాయ్. టౌన్షిప్ లో అందరికి హాయ్. టౌన్షిప్ లో అందరికి హాయ్. నెక్స్ట్ చిన్ననాటి ఫ్రెండ్స్ అనిత, నాగమణి హాయ్. వీళ్ళు ఎక్కడ ఉంటారు? అనిత ఉండి ఊర్లో ఉంటది. నాగమణి వచ్చి హైదరాబాద్ లో ఉంటారు. అనిత కెరడ్ లో ఉంటది. కెరడ అది ఒరిస్సా అండి, ఒరిస్సా. యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి కేరళ లో ఉండేవాళ్ళం. ఆ మొత్తం ఆ కేరళ లో ఉన్న వాళ్ళందరికి హాయ్ చెప్పండి. సో కేరళ లో ఉంటున్న అందరికి కూడా హాయ్. చిన్నప్పటి నుంచి పెరిగి చిన్నప్పటి నుంచి ఇప్పుడు పుట్టి పెరిగిన ఊరు కేరళ. పుట్టింది మా తాతగారి ఊరు వేరగట్ట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ని ఎక్కువ హాయిలు చెప్పిన ఎపిసోడ్ ఇదే తెలుసా నేను. గ్రేట్, గుడ్. గీత గారు చెప్పండి. నాకు మా తాతగారి ఊరు వీరగట్టం. వీరగొట్టం అక్కడ దగ్గర వీరగట్టం. అందరికి హాయ్. ఇదిగో మీరు పుట్టిన దగ్గర నుంచి, పెరిగిన దగ్గర నుంచి, పెళ్ళైన దగ్గర నుంచి, తర్వాత వెళ్ళబోయే ప్లేస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒకసారి కలిపి పెద్ద హాయ్. హాయ్ హాయ్ హాయ్. అయిపోయిందా? అయిపోయిందండి. నాకు మామూలుగా జనరల్ గా మాట్లాడి కూడా ఇంత ఆయాసం లేదు. హాయిలు చెప్పి రోజు చాలా ఆయాసం వచ్చింది తెలుసా. బాగుంది. అయినా కూడా మీరు అందరినీ గుర్తు పెట్టుకుని, అందరూ ఇంపార్టెంటే కదండి, ఎవరిని మర్చిపోకూడదు. ఎవరిని మర్చిపోలేదు. ఆవిడెవరిని మర్చిపోలేదు. నేను ఏమైనా మర్చిపోతే సారీ. హాయ్ ఊరికి చెప్పేసా హాయ్. ఓకే. కొంచెం వాటర్ పోసుకుందాం. మాటల్లో ఇదేమైంది? బానే అయ్యిందా? ఓకే. డీప్ ఫ్రై అయింది కొంచెం. అయ్యయ్యా అన్ని పోసేస్తున్నారేమిటి? లేదండి, కొంచెం అన్ని అవసరమా? కొంచెం మగ్గనివ్వాలి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, త్వరగా మగ్గిపోతాయి. ఫైనల్ గా ఇది మగ్గాక అప్పుడు పాలు వేయాలా? అవును. వెయిట్ చేద్దాం. అయితే ఒక చెట్కా చెప్తా. చెప్పండి. ముల్లంగి, క్యారెట్ అవి పిల్లలు ఇష్టపడరు కదా. అది ఇడ్లీ పిండి ఉంటది కదా, ముల్లంగి క్యారెట్ తురిమి ఇడ్లీ పిండిలో కలిపి ఇడ్లీ పెడితే చాలా స్మూత్ గా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి తినని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఆ క్యారెట్ ముల్లంగి పెట్టినట్టు ఉంటుంది, ఇష్టంగా తింటారు. వెరీ గుడ్. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్తాం. తప్పకుండా. సో శాంత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. మీకు కూడా పుట్టి పెరిగిన ఊర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆయాసం పర్వాలేదు. సో ఈవిడ పుట్టి పెరిగిన ఊర్లో ఉన్న అందరికీ కూడా హాయ్. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన అందరికీ కూడా హాయ్. అంటే మా బావే. మీకు బావేనా? ఈవిడికి బావా, ఈవిడికి మావయ్య. బాగుంది, నైస్. గీత గారు మా మమ్మీకి, మా డాడీకి చెప్పండి, పేర్లు చెప్పండి. నమస్తే చెప్తున్నా అంటే హాయ్ పెద్దవాళ్ళు కదా అని. అమ్మ పేరు రూపా. రూపా గారు నమస్కారం. సాంబశివరావు గారు మీకు కూడా నమస్కారం. వీళ్ళు ఎక్కడ ఉంటారండి? పార్వతీపురం. అదెక్కడ? విజయనగరం. అందరూ అటేనా? మొత్తం అందరం అక్కడేనండి. నైస్. మా సిస్టర్ కూడా అండి. మా సిస్టర్ హారిక. హారికకి మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అవ్వబోతోంది కదా. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్డ్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చక్కగా బోల్డ్ అని వంటలు నేర్చుకో. నీకు వంటలు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. రోజు అభిరుచి చూడు, నీకు బోల్డ్ అని వంటలు వచ్చేస్తాయి. మీ ఆయన సూపర్ గా మెచ్చుకుంటారు. ఉప్పులు కారాలు నీ ఇష్టం. సో ఇప్పుడు మీవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నా లిస్ట్ ఉంది. అందరికి మీరు హాయ్ చెప్పాలి. ఓకే. మా మమ్మీకి హాయ్. హాయ్ అండి. మా అమ్మమ్మకి హాయ్. హాయ్. మా అక్కకి హాయ్. హాయ్. అందరు గీత గారి ఫ్యామిలీ మా చెల్లి కావ్య కాలిఫోర్నియాలో ఉంది. స్పెషల్ హాయ్. హాయ్. దివ్య ఇక్కడే ఉంది. హాయ్.
మా పిన్ని బాబు ఇక్కడే దగ్గర పక్కన మా స్టూడియో పక్కనే ఉంటారు. అందరికి హాయ్ హాయ్ హాయ్. గీత గారు అలానే ఇంకా అవ్వలేదా? ఇంకా ఉంది. నేను మీది అయిపోయింది అనుకున్నది మొదలెట్టేసి ఇంకా అయిపోయింది. ఒకటే పావని మా ఇంట్లోనే ఉంటది. పావని. వాళ్ళ పాప. అక్క వాళ్ళ పాప. హాయ్ హాయ్ హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో లావణ్య గారు, ఇంతమందికి హాయిలు కష్టం. ఒక ఎపిసోడ్ అంతా మన హాయిలే ఉన్నాయి కానీ అవును. ఇప్పుడు వాళ్ళందరి కోసం స్పెషల్ గా హాయ్ చెప్దాం. ఓకే, పాటేసుకోండి. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. ఓకే, సో ఇప్పుడు అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు కొంచెం మిల్క్ వేసుకుందాం. కొంచెం మిల్క్ వేసి కొంచెం మగ్గనిద్దాం. ఆ మిల్క్ కొంచెం ఆ గోరుచిక్కుడుకి పడితే. జనరల్ గా పాలకూరలో దింపే ముందు పాలేసి దింపేస్తారు కదా, అంటే విరిగిపోతాయని. లేదండి, విరగవు. విరగవా? విరగవు. ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసేసుకుందాం. మొత్తం పడుతుందా? కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేసేసి కొంచెం కలుపుకుందాం. గీత గారు, మిల్క్ మిల్క్ కాదు, పాలు. పాలు, గోరుచిక్కుడు కర్రీ, గోరుచిక్కుడు పాలకూర. గోరుచిక్కుడు పాలకూర రెడీ అయిపోయింది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. గోరుచిక్కుడు పాలకూర రెడీ. నైస్. ఓకే, సో గోరుచిక్కుడు పాలకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలు పోసి ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు పాలకూర రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడుతో 2 వంటలు రెడీ కదా, ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో గోరుచిక్కుడు మసాలా కర్రీ, ఇంకొకటేమో గోరుచిక్కుడు పాలకూర. ఓకే, సో ముందు మసాలా కర్రీ చూసేద్దాం. ఓకే, బాగుంది. ఒకటే పౌడర్ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంది. నైస్. ఇప్పుడు గోరుచిక్కుడు పాలకూర. బాగుంది, రెండు బాగున్నాయి టేస్ట్ వైజ్గా. రాజు గారు చెప్తారు ఎలా ఉన్నాయి. రెండు కూడా బాగున్నాయండి. అంటే పాలకూరలో కూడా కొంచెం ఎండింగ్ లో కొంచెం కొబ్బరి పొడి వేశారు కదా, సో అది కూడా కొంచెం మసాలా టేస్ట్ వచ్చేసింది. సో కొంచెం ఘాటుగానే కూడా వచ్చింది. అది పాలకూర అన్నప్పుడు కొంచెం కమ్మకమ్మగా వస్తుంది మనకు. సో అది కొంచెం ఇక్కడ మీది ఘాటుగా వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం మసాలా బేస్లోకి వెళ్తుంది అది. సో అవి కొబ్బరి లేకుండా కొంచెం కారం కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. సో అంటే మనకి ఇది బాగుంటుంది కదా, మనకు గోరుచిక్కుడు ఆ కమ్మదనం ఉంటుంది, ఉడికించేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా ట్రై చేసుకోవచ్చు అండి హ్యాపీగా. సో డిష్లు అంటే చాలా మంది తినరు కదా, బట్ ఇలా 2 రకాల కూడా మసాలా లేదా కొంచెం పాలకూర ఈ కాంబినేషన్స్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. రైస్ లో బాగుంటుంది, అలాగే చపాతీ బాగుంటుంది, దేంట్లో కూడా బాగుంటుంది. సో ఈరోజు మసాలా కాంబినేషన్ చాలా బాగుంది. సో శాంత కుమారి గారు విన్నర్ అన్నమాట. ఎస్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శాంత గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. ఇలా వచ్చేసి లావణ్య గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్స్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అలానే ఈటీవీ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు హాయ్, థ్యాంక్స్. వెల్కమ్. గోరుచిక్కుడుతో చూసారు కదండి ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి.
ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వడియాలు పెట్టేటప్పుడు పాలిథిన్ కవర్ని ముందుగా తడిపి ఆ తర్వాత వడియాలు పెట్టినట్లయితే వడియాలు ఎండిన తర్వాత ఈజీగా వస్తాయి. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణగా చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన వంకాయ బూందీ పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వంకాయలు, బూందీ, చింతపండు, కొంచెం బెల్లము, ఇంగువ, వీటితో పులుసు అంటేనే మనకు ఈ 3 కంపల్సరీ. ఈ 3 పోషక విలువలు పరంగా చూసుకున్నా సెట్ అవుతాయండి. వంకాయల్లోని క్యాలరీస్ మనం చూసుకుంటే 20 క్యాలరీస్ ఉంటుంది. అలాగే మనకు చింతపండులోని క్యాలరీస్, తర్వాత బెల్లంలోని క్యాలరీస్ ఇవన్నీ లెక్క వేసుకుంటే కూడా టోటల్గా ఇందులో ఇంగ్రీడియంట్స్ పరంగా మనకు 60 to 70. కానీ ఎంత బూందీ వాడుతున్నామో ఆ బూందీ క్వాంటిటీతో 100 grams ఆఫ్ బూందీలో 543 క్యాలరీస్ ఉంటాయి. సో మనం 100 గ్రాముల బూందీ వాడుకున్నా మిగిలిన ఈ క్యాలరీస్ అన్ని జత కలిపితే మనకి ఒక్క కర్రీలో 650 క్యాలరీస్ లేకపోతే 700 క్యాలరీస్ వరకు వస్తుందండి. వంకాయలు ఎక్కువ వేసుకుంటూ బూందీ టేస్ట్ కొరకు జస్ట్ 30-40 grams వేసుకొని పులుసు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు క్యాలరీస్ మనం క్వాంటిటీ తగ్గించినట్టు ఉంటాం. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోరు మిట్టీలు, మైదా, బాంబే రవ్వ, షుగర్. మైదాలో 100 గ్రాముల్లో 345 క్యాలరీస్ ఉంటుందండి. బాంబే రవ్వలో కూడా ఇంచుమించు 325 to 345 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ ఎంత ఉంటుందంటే మైదాలో జస్ట్ 10 grams ఉంటుంది, రవ్వలో కూడా అంతే ఉంటుంది. సో ఈ గోరుమిట్టిలో షుగర్ ఎలా క్యాలరీస్ అంటే 1 teaspoon 20 క్యాలరీస్ అండి, 2 teaspoons 40 క్యాలరీస్ అండి. సో మనం ఎంత వాడుతున్నామో అంత, అది కూడా మనకు క్యాలరీ యాడ్ చేస్తుంది. కాబట్టి క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు, క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేవాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. ఊరించే వంటలో గోడు చిక్కుడుతో 2 రెసిపీస్ చూశారు. గోడు చిక్కుడు మసాలా కర్రీ అండ్ గోడు చిక్కుడు పాలకూర. గోడు చిక్కుడు మసాలా కర్రీలో గోడు చిక్కుడుకాయలు, పల్లీలు, టొమాటోస్, ఇంకా మసాలా దినుసులు. నైస్. ఇప్పుడు గోడు చిక్కుడు పల్లీలు కాంబినేషన్ ఎటువంటి కాంబినేషన్? పల్లీల్లో కూడా మనకు 100 గ్రాముల పల్లీలు 545 క్యాలరీలు ఇస్తాయి. గోడు చిక్కుడు 100 గ్రాముల్లో 30 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదు. మీకు గోడు చిక్కుడు కుక్ చేసేటప్పుడే, కట్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది అందులో ఎంత పీచు ఉందని. సో పీచు పదార్థం ఎక్కువ ఉన్నప్పుడు క్యాలరీస్, ఆ 30 క్యాలరీలు కూడా మనకు 15 క్యాలరీస్కే లెక్క వేసుకోవచ్చు. మిగిలిన పీచులో ఉన్న 15 క్యాలరీస్ లెక్కకు రావు. అంటే చాలా తక్కువ క్యాలరీ ఉన్న వెజిటబుల్స్లో గోడు చిక్కుడుని చెప్పుకోవచ్చు. సో గోడు చిక్కుడు అండ్ వేరుశనగ పప్పు కాంబినేషన్ ఇస్ ప్రోటీన్ అండ్ వెజిటబుల్. పైపెచ్చి టొమాటోస్ కూడా ఉన్నాయి, చాలా బాగుందండి. యూ కెన్ డెఫినెట్లీ నోట్ ఇట్ డౌన్. మసాలా దినుసుల్లో క్యాలరీస్ ఉంటాయా అంటే ఉంటాయి, కాకపోతే అవి మనం చిటికెడు లేకపోతే ఒక స్పూన్ అలా వాడుకుంటాం కాబట్టి వెరీ లిటిల్ క్యాలరీస్ మనకు వస్తాయండి అందులో. కానీ ఔషధ గుణాలు అనేవి చక్కగా చేరుతూ ఉంటాయి. నెక్స్ట్ గోడు చిక్కుడు పాలకూర, ప్రోటీన్ కోసమని పాలు, మంచి హెల్దీ ఫ్యాట్ కని ఎండు కొబ్బరి, తర్వాత ఒక కాయగూర. గోడు చిక్కుడు లాంటి ఒక మంచి వెజిటబుల్, చాలా బాగుందండి. గోడు చిక్కుడు పాలకూర, అలాగే గోడు చిక్కుడు మసాలా కర్రీ అమేజింగ్. ఖచ్చితంగా మీరు ఈ 2 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు వంకాయ బూందీ పులుసు కూడా యూ కెన్ ట్రై. బూందీలో మనకి ఇప్పుడు కొబ్బరిలో తర్వాత పల్లీలో వచ్చే క్యాలరీసే ఉంటాయి, కాకపోతే మరీ ఎక్కువ క్వాంటిటీ వాడితేనే ప్రాబ్లం. గోరుమిట్టీలు అనేవి మీ జడ్జ్మెంట్కి, ఎందుకంటే అందులో షుగర్ ఉంది, మైదా ఉంది, ఖచ్చితంగా మనం తక్కువ తీసుకుంటేనే మంచిది. సో మిగిలిన 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు ఈరోజు మంచి టేస్టీ వంటలను చూపించారు 2 కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.